మీరుంటున్న రూమ్ ఖాళీ చేసి వేరే రూమ్కు షిఫ్ట్ అవుతున్నారా? ఉద్యోగం వేరే దగ్గరికి మారిందని అక్కడ కొత్త రూమ్ కోసం వెతుకుతున్నారా? ఇన్ని రోజులు ఇంట్లో మమ్మీ డాడీలతో నుండి మ్యారేజ్ అయినాక వేరే కాపురం పెట్టేందుకు కొత్త రూమ్కు పోవాలనుకుంటున్నారా? అయితే జాగ్రత్త, మీరు ఉండబోయే ఇల్లును 1కి 100 సార్లు చెక్కింగ్ చేసుకోండి. ఎందుకంటే హైదరాబాద్లో ఒక ఫ్యామిలీ రూమ్ కిరాయి ఇచ్చి దాంట్లో సీసీ కెమెరా పెట్టిండటంలో జవహర్ నగర్లో ఇగో ఈ దుర్మార్గుడు మరి బుద్ధెందుకు గడ్డి తిన్నదో ఈ దిక్కుమాల ఐడియా ఎవడిచ్చిండో తెలియదు గాని ఎలక్ట్రీషియన్ తో కలిసి బాత్రూమ్ లా లైట్ హోల్డర్లా పెట్టిండు. మరి ఇంట్లోలకు ఎట్లా అనుమానం వచ్చిందో గాని కరెంటు బుగ్గ తీసి చూస్తే ఒక్కసారి షాక్ అయినరట. ఏం చేయన్నో తెలియక ఏడ్చుకుంటా స్టేషన్ పోతే పోలీసులు కంప్లైంట్ తీసుకురట. ఇక ఇదంతా ఒకేత్తైతే ఆ ఇంటి ఓనర్ అమ్మ చూడుండ్రి కిరాయికి ఉండటంతో ఎట్లా మాట్లాడిందో. మరి మా ప్లేస్ లో ఎవరున్నా అశోక్ అంకుల్ అయితే అస్సలు ఆగడు. కొడుకా ఇన్నారుల్లా వీళ్ళు స్టేషన్ పోయి కంప్లైంట్ చేసుడే తప్పు అన్నట్టు మీదికెళ్ళి వీళ్ళనే బెదిరించినట్టు చేస్తున్నది. కానీ చూడుండ్రి కొందరు మెంటల్ గాల పనులు ఎట్లున్నాయో. అరే ఇంట్లో కిరాయికి వచ్చిన వాళ్ళకు నల్లాలు పెట్టియాలి, లైట్లు బాగా లేకుంటే చేపియాలి గాని గిదేం బుద్ధి చెప్పుండ్రి. ఇప్పటికైతే ఓనర్ ను అరెస్ట్ చేసిర్రట. ఎలక్ట్రీషియన్ కోసం దేవులాడుతుర్రట. కానీ జనాలు రూమ్లల్లా కిరాయిలకు చేరేటోళ్ళు ఎందుకైనా మంచిది 1కి 2 సార్లు ఇల్లంతా చెక్కింగ్ చేసి ఇంట్లకు దిగుండి, సరేనా? కానీ ముచ్చట ఇంటుంటేనే గుబులు పెట్టినంత పనైపోతున్నది పోన్రి.